తమిళనాడు రాజకీయాలు దేశ రాజకీయాల్ని షేక్ చేస్తున్నాయి. తమిళనాడులో 108 స్థానాల్లో గెలుపొందినటువంటి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు చాలా బ్రేకులు పడతా ఉన్నాయి. ఆయన అనుకున్న ముహూర్తాలన్నీ కూడా పోస్ట్పోన్ అవుతా ఉన్నాయి. అసలు తమిళనాడులో ఏం జరగబోతుంది? నిజంగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా లేదా? లేదంటే మరి స్టాలిన్ అక్కడ మరి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకు గవర్నర్ నిరాకరిస్తూ ఉన్నాడు? ఇప్పటికే విజయ్కి సినీ ప్రముఖుల నుంచి ఇటు ప్రకాష్ రాజు, పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇది అప్రజాస్వామ్యం, గవర్నర్ విజయ్కి అవకాశం ఇవ్వాలి, ఏదైనా సంఖ్యాబలం ఉంటే మరి అసెంబ్లీలో చూసుకోవాలంటూ వాళ్ళు ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల గురించి, విజయ్ ప్రమాణ స్వీకారం గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ప్రస్తుతం తొలివేలు స్టూడియో ఉన్నారు. సార్ నమస్తే. శ్రీశైలం గారు, మీకు, వీక్షకులకు, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సో మీరందరూ చూస్తూ ఉన్నారు, చాలా రోజులు చాలా డిబేట్లు కూడా పాల్గొంటూ ఉన్నారు. సో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో తమిళనాడు అనేది చాలా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంది దేశ రాజకీయాల్లో. సో అటువంటి తమిళనాడులో మరి విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనే ఒక ప్రశ్న వినిపిస్తోంది. సో నిజంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ కనిపిస్తుందా సార్? శ్రీశైలం గారు, విభిన్నమైన భారతదేశ సంస్కృతిలో తన విశిష్టతని ప్రకటించుకొని నిలబెట్టుకుంటున్న రాష్ట్రం తమిళనాడు. విజయ్ గెలుపు కూడా ఒక విలక్షణమైనదే. ఒక సింగిల్ పార్టీగా 108 స్థానాలు, ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కానీ, ఏ ప్రీ పోల్ సర్వే కానీ, ఏ పోస్ట్ పోల్ సర్వే కానీ ఊహించిన విజయం విజయ్ది. నిజంగా తను సినిమాల్లో ఏదైతే హీరోగా తనకు తాను ప్రకటించుకొని నిరూపించుకున్నాడో అది ఎలక్షన్లో కూడా విజయ్ రుజువు చేసుకున్నాడు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 153 నుంచి 165 వరకు గవర్నర్ పాత్ర, గవర్నర్ రోల్ని నిర్దేశించేది. ఇందులో 164 ఆర్టికల్ క్లియర్గా ఏం చెప్తుందంటే, గవర్నర్ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిని నియమించడానికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను మొత్తం నిర్వర్తించే బాధ్యతను భారత రాజ్యాంగం ఇచ్చింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పుడు స్పష్టమైన మెజారిటీ వచ్చే పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారాన్ని చేపడుతుంది. ఆ సందర్భంలో హంగ్ అసెంబ్లీ అంటే ఏ పార్టీకి, రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు గవర్నర్ విచక్షత ఉంటుంది. ఓకే, గవర్నర్ ఏం చేయాలన్న విషయం మీద కూడా రాజ్యాంగంలో స్పష్టత లేదు. దానికి ఒక సాంప్రదాయాన్ని మనం తీసుకున్నాం. ఆ సాంప్రదాయం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయితే సింగిల్ మెజారిటీతో ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటుందో ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టే ప్రక్రియను తీసుకున్నాం. ఈ ప్రక్రియ 2008 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు సింగిల్ మెజారిటీ పార్టీగా బీజేపీని గెలిపించినప్పుడు ఆయనకి అప్పుడున్న రాష్ట్రపతి అవకాశం ఇచ్చారు. అట్లాగే 1994లో బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మీద సుప్రీంకోర్టులో వాగ్వివాదము కేసు నడిచినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా దానికి సంబంధించిన డైరెక్షన్స్ ఇచ్చింది. 2006 సంవత్సరంలో రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా విషయంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, వీడి సారాంశం ఏం చెప్తుందంటే, అసెంబ్లీకి సంబంధించిన బల ప్రదర్శన రాజ్భవన్ వేదికగా జరగకూడదు. ఎందుకోసం అంటే అంకగణితానికి, అంకెల సంఖ్యకి గవర్నర్ సాక్షిగా మిగలకూడదు. ఒకవేళ అంకగణితం ఆధారంగా గవర్నర్ తన విచక్షణ ప్రదర్శిస్తే అది హార్స్ ట్రేడింగ్కి దారితీసి సహజంగా అవినీతికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెజారిటీ రాజకీయ పక్షాన్ని తీసుకోమన్న విషయాన్ని చెప్పింది. ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే, మీరు అన్నట్టుగా విజయ్కి 108 స్థానాల్లో మంచి మెజారిటీ వచ్చింది. సో విజయ్ అక్కడ ఉన్నటువంటి తమిళనాడు గవర్నర్ని కలిస్తే గవర్నర్ కన్విన్స్ కాలేదు. సో సరైనటువంటి బలాన్ని చూపించుకొని తిరిగి రమ్మని పంపించినటువంటి పరిస్థితి. సో విజయ్కి కేటాయించిన కాన్వాయ్ సెక్యూరిటీ కూడా తిరిగి వెళ్ళిపోయినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. సో ఈ విషయంలో చాలామంది సినీ ప్రముఖులు కూడా గవర్నర్ పైన ట్వీట్లు పెడుతున్నారు, ఇది అప్రజాస్వామ్యం అని అంటున్నారు. సో దీన్ని మీరు ఏకీభవిస్తారా? ఆ ట్వీట్లు అర్థవంతమైనవి. నేను విషయాన్ని చెప్తున్నాను. గవర్నర్ ఆంతర్యంలో ఏదో విషయం కనిపిస్తుంది. ఓకే, కారణం ఏంటంటే 2017 సంవత్సరంలో గోవాలో ఎలక్షన్ జరిగాయి. 40 సీట్లు వచ్చిన రాష్ట్రం గోవా. అందులో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతోటి మెజార్టీ స్థానాలను తీసుకుంది. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కొంత షార్టేజ్ అయింది. బీజేపీ మిగతా మిత్రపక్షాలతో కలుసుకొని 13 స్థానాలతోటి మెజార్టీని సాధించింది. 13 స్థానాలు వీళ్ళకి వచ్చాయి, 17 కాంగ్రెస్కి వచ్చింది. గవర్నర్ న్యాయంగా ఎవరిని పిలవాలి? కాంగ్రెస్ పార్టీ పిలవాలి. మెజార్టీ సీట్లు 17 సీట్లు వచ్చాయి కాబట్టి, ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి.
కానీ మనోహర్ పర్రికర్ని గవర్నర్ పిలిచాడు. పిలిస్తే ఇమీడియట్గా అతను ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్లో బలం నిరూపించుకున్న టైంలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారు. ఇది బీజేపీ నీతి. అలాగే 2018లో మనకి యడ్యూరప్ప ప్రభుత్వం విషయంలో కూడా ఇదే జరిగింది. అందుకోసమే మనకి నెబెన్కి సంబంధించిన ఒక కోర్టులో సుప్రీంకోర్టు ఏమందంటే గవర్నర్కి చాలా పరిమితమైన అధికారాలు ఉంటాయి. గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన నిబంధనలను అమలుపరిచే వ్యక్తిగా ఉండాలి తప్ప కేంద్రంలో ఉండే పార్టీకి అతను దాసోహమై కేంద్ర పార్టీకి ప్రతినిధిగా ఉండకూడదని చాలా క్లియర్ చెప్పింది. ఎక్కడెక్కడ పరిమితులు అనే విషయం కూడా చెప్పింది. అంటే న్యాయంగా చూద్దాం మనం. ఈరోజు డిఎంకేకి వచ్చే సీట్లు 59, ఏఐడిఎంకే వచ్చే సీట్లు 47, పిఎంకేకు 4, కాంగ్రెస్ పార్టీకి 5, వీసీకే పార్టీకి 2, అలాగే అక్కడ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి వచ్చే సీట్లు 2, సిపిఐకి 2, సిపిఎంకి 2, డిఎండికేకు 2, బీజేపీకి 1. ఇది తమిళనాడు ముఖ చిత్రం. ఇందులో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు? విజయ్. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి 2008లో ఇంతకుముందు చెప్పినట్టు వాజ్పేయి గారికి అవకాశం ఇచ్చారు. 2018లో ఎవరికి ఇచ్చారు? యడ్యూరప్పకి అవకాశం ఇచ్చారు. మరి ఇదే ప్రిన్సిపల్ విజయ్ కూడా వర్తించాలి కదా. మనకు కర్ణాటక గవర్నర్ ఏం చేశాడు, అట్లాగే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా అప్పటి రాష్ట్రపతి పార్లమెంట్లో లోక్సభలో ఏం చేశారన్న విషయం విజయ్కి వర్తించాలి కదా. విజయ్కి వర్తింపజేయడంలోనే తొండి జరుగుతుందంటే, అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు ఏదో మాస్టర్ ప్లాన్తో ఉన్నారు. ఈ గవర్నర్కి ఏదో అతను ఒక ఏసీ రూమ్లో కూర్చొని ఆ రాష్ట్రపతిలకు ఆయనకేం సంబంధం ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజ్యాంగ యంత్రాంగం ఇక్కడ నడుస్తుందా లేదా చెక్ చేసుకోవడం, రిపోర్ట్ చేసుకోవడం, రాజ్యాంగ యంత్రాన్ని ఇక్కడ సాఫీగా నడిచే ప్రయత్నం చేయగలగాలి. కానీ విజయ్ ఇండిపెండెంట్గా గెలిచి తన తమిళవాదంతో పెరియార్కి దండ వేయడం, తమిళవాదంతో ఆయన తమిళానికి సంబంధించిన గొప్ప గొప్ప వాళ్ళని ఆయన గౌరవించడం, ఎందుకో గవర్నర్ జీర్ణించుకోలేకపోయినా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి అప్పటికే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. 208 మనకు బేసికల్గా అంటే 108 ప్లస్ 232 సీట్లలో 108 ప్లస్ 5 కలుపుకుంటే దాదాపుగా 200 మనకు 113 వరకు వచ్చారు. సిపిఐ, సిపిఎం, పిఎంకే, వీసీకేతో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ఎక్కడ తేలాలి? ఇది అసెంబ్లీలో తేలాలి. ఇది నేను అనట్లేదు. సుప్రీంకోర్టు క్లియర్గా ఏమైందంటే అంకెలు రాజ్భవన్లో తేలొద్దు అని చెప్పింది. అంకెలు తేలడానికి, మెజార్టీ నిరూపించుకోవడానికి వేదిక అసెంబ్లీ కదా. నిజంగా విజయ్ తన మెజార్టీని నిరూపించుకోకుంటే ఆటోమేటిక్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రక్రియలో సక్సెస్ అయినా, ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న సక్సెస్ ఫెయిల్ అవుతాడు కానీ గవర్నర్ చేస్తాడు. అప్పుడు ఫ్రెష్ ఎలక్షన్స్ పోవాలా, ఇంకేదన్నా పొత్తులు ఉంటాయా అనేది మనం చూసుకోవాలి.